మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రికి 5 సంతానం. అందులో మంచో చెడుకో ఇద్దరు పోయారు, 3 ఉన్నారు. ఆ 3లో 2 కొడుకులు, 1 బిడ్డ. మరి ఆ 2 కొడుకుల్లో రతనాల కొడుకులు, ఒకడు గవర్నమెంట్ జాబు, ఇంకోడు కష్టపడి కష్టజీవి. మరి బిడ్డ ఉన్నాయి కదా, రతనాల బిడ్డ. తప్పు చేసిన కడుపులో పెట్టుకునేటువంటి తల్లిదండ్రులు, అత్తమామలు. మరి కొడుకులు లంజ పని చేసిర్రా, దొంగ పని చేసిర్రా, మరి దేశాంట్లో తలవంపులు తీసుకొచ్చిర్రా. అయినా పర్లే, చేశాడు గొప్ప పని చేశాడు పెద్ద కొడుకు. చిన్న కొడుకు చేశాడు గొప్ప పని, న్యాయాన్ని ఎదిరించడం, తప్పుని తప్పు, ఒప్పును ఒప్పు. మరి ఆ బిడ్డ 3 చేశారు దేశం గర్వించే పని. ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాపను రేప్ చేశాడు. మరి దీన్ని వ్యతిరేకించిన చిన్న కొడుకు చెడయ్యాడు, సమర్థించిన పెద్ద కొడుకు ఆ తండ్రికి మహాన్ ఆదర్శ పురుషుడయ్యాడు. మరి ఇలా ఈ 3 ఆ తండ్రి చేయవలసిన బాధ్యత మరి ఎవరిది? తండ్రి చేయవలసిన డెసిషన్ ఏంటిది? ఇదేనా? కానీ చివరికి ఆ చిన్న కొడుకే ఆ కుటుంబానికి దూరం అయిపోయి ప్రేమకు, మంచికి, చెడుకు దూరమై బ్రతుకున్నటువంటి, బంధాలు లేని ఒక ఏకాకిలా బతుకుతున్నటువంటి ఆ మనిషికి ఇచ్చేటువంటి ఈ చిన్న వీడియో ప్రతి ఒక్కరి సమర్థించండి. ఎవరిది తప్పు? పెద్ద కొడుకుదా, బిడ్డదా, లేకపోతే వీళ్ళందరికి జన్మనిచ్చినటువంటి తండ్రిదా? సమర్థించే తల్లిదండ్రులదా?